Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని free videos కోసం Hi friends, welcome to VMR Logics. First, I would like to thank you all. మీ అమేజింగ్ సపోర్ట్. VMR Logics యాప్ మొదలైన 7 నెలల్లోనే 20,000 మంది సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, SSC CGL నోటిఫికేషన్ వచ్చేసింది. దాన్ని గూర్చిన వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎగ్జామినేషన్ డేట్స్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఏ ఎగ్జామ్కి ఎంత సమయంలో మనం దాన్ని పూర్తి చేయాలి, ఈ వివరాలన్నీ ఇప్పుడు చూసేద్దాం. నౌ ఫ్రెండ్స్, ద ఫస్ట్ వన్ ఈజ్ డేట్స్. ముందుగా మనకు కావాల్సింది డేట్స్ కదండి ఫ్రెండ్స్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ డేట్ ఈజ్ 29th December. మీరు ఫామ్ ఫిల్ చేయటానికి, సబ్మిట్ చేయటానికి మీకు 31st January 2021 వరకు మీకు సమయం ఉంది. అయితే ఫ్రెండ్స్, మీరు 31st January వరకు, అంటే ఆఖరి రోజు వరకు దయచేసి ఎదురు చూస్తూ ఉండకండి. బికాజ్ లేట్ చేయకండి. బికాజ్ చివరి రోజుల్లో చాలా అప్లికేషన్స్ రావటం వల్ల సర్వర్ ప్రాబ్లం రావచ్చు, మరి ఇంకేదైనా ప్రాబ్లం రావచ్చు. ఒకవేళ మన ఫామ్ ఫిల్లింగ్లో ఏదైనా తప్పు వస్తే రెక్టిఫికేషన్ చేసుకోవడానికి సమయం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఐ అడ్వైజ్ యూ ఆల్, ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా మీరు ఫామ్ ఫిల్అప్ చేసేసి పంపించేసేయండి. అండ్ ఎగ్జామినేషన్ ఫీ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా, ఓన్లీ 100 రూపీస్. అయితే మళ్ళీ ఇందులో విమెన్ క్యాండిడేట్స్కి, తర్వాత రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్కి ఇందులో మినహాయింపు ఉంది. అంటే ఫీజు అసలు వాళ్ళు ఏమీ కట్టక్కర్లేదు. బట్ ఫ్రెండ్స్, నౌ ఫిల్లింగ్ అప్ ద ఫామ్ అండ్ సబ్మిటింగ్ ద ఫామ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. అది చేసేయండి. ఆ తర్వాత లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఈజ్ 2nd February. ఓకేనా? So now friends, the next important one is the examination date. SSC CGL Tier 1 is on 29th May start అవుతుంది. 7th June వరకు స్కెడ్యూల్ అయింది. కాబట్టి మీరు అప్లికేషన్ ఫామ్ పంపించేసిన తర్వాత యాజ్ పర్ దేర్ స్కెడ్యూల్ మీకు ఎప్పుడైనా సరే 29th May నుండి 7th June లోపల మీకు ఎగ్జామినేషన్ డేట్ వస్తుంది. అండ్ నౌ ఫ్రెండ్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, టోటల్ నంబర్ ఆఫ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి? 6,506. ఐ నో దట్ చాలా తక్కువగా ఉన్నాయనిపిస్తుంది కదా, మైట్ బి. కానీ మీరు ఇంకా ఆలస్యం చేయకండి. ఈ సంవత్సరంలోనే జాబ్ కొట్టేసేయండి. బికాజ్ వచ్చే సంవత్సరానికి ఇంకా తక్కువ కావచ్చు నంబర్ ఆఫ్ జాబ్స్, అండ్ కాంపిటీషన్ ఇంకా పెరగచ్చు. అండ్ ఫ్రెండ్స్, మరి ఇంత తక్కువ జాబ్స్లో మాకు నిజంగా వస్తుందా అని మీరు డౌట్ పడకండి. బికాజ్ VMR Logics train you the best. ఓకేనా? నౌ let's come to the next important information is age limit. మీరు ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో అక్కడ మీకు ఆటోమేటిక్గా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వబడింది. అంటే 18 to 27 ఏజ్ లిమిట్ ఉందనుకోండి. దాని ప్రకారంగా మీరు చూసినట్టయితే 1994 2003 అంటే అర్థం ఏంటంటే 1994 కంటే ముందు మీరు పుట్టి ఉండకూడదు, అలాగే 2003 తర్వాత కూడా పుట్టి ఉండకూడదు. అప్పుడే 18 to 27 ఫ్రెండ్స్. సో ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఉంది కదా. యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్ అండ్ యూ కెన్ రికార్డ్ దిస్ ఇన్ఫర్మేషన్. నౌ ఫ్రెండ్స్, రిలాక్సేషన్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీకు కేటగిరీ వైజ్గా ఎవరు ఏ కేటగిరీకి చెందినవారో వారికి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉందో మేము క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాము. సో డియర్ ఆల్, ప్లీజ్ రికార్డ్ దిస్ అండ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. నౌ ఫ్రెండ్స్, coming to the examination pattern. SSC CGL examination 4 sectionsలో, అంటే యాక్చువల్గా 4 partsగా అది కండక్ట్ చేయబడుతుంది. Tier 1, Tier 2,
టైర్ 3 అండ్ టైర్ 4. అయితే ఇందులో టైర్ 1 ఈజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ టైర్ 2 ఆల్సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇవి రెండు కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్. అయితే కంప్యూటర్ కాకుండా కేవలము పెన్ అండ్ పేపర్ మోడ్, అంటే దాన్ని మనము డిస్క్రిప్టివ్ అంటాం కదండి, ఇది ఆఫ్లైన్లోనే జరుగుతుంది ఫ్రెండ్స్, ఇది ఆఫ్లైన్లోనే జరుగుతుంది. దట్ ఈస్ టైర్ 3. సో నౌ కమింగ్ టు టైర్ 3 ఈజ్ కంప్లీట్లీ డిస్క్రిప్టివ్. ఇన్ఫ్యాక్ట్ నేను మళ్ళీ కూడా చాలా వివరంగా చెప్తాను. టైర్ 1లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎంత సమయంలో మనం దాన్ని కంప్లీట్ చేయాలి, టైర్ 2లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ దాన్ని ఎంత సమయంలో మనము కంప్లీట్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా చెప్తాను. బట్ ప్లీజ్ రిమెంబర్ వన్ పాయింట్, దట్ మీరు ఒక దాంట్లో నుండి ఇంకొక దానికి వెళ్ళాలంటే మొదటది మీరు క్లియర్ చేసుకుని వెళ్ళాలి. అంటే మీరు టైర్ 1 క్లియర్ చేస్తేనే మీరు టైర్ 2కి వెళ్తారు, టైర్ 2 క్లియర్ చేస్తేనే టైర్ 3కి వెళ్తారు కదా. సో నౌ లెట్స్ లుక్ ఎట్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఓకే, దిస్ ఈజ్ టైర్ 1 అండి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైర్ 1 క్లియర్ చేసిన తర్వాతే టైర్ 2లోకి వెళ్తారు. సో టైర్ 1 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇందులో మనకి టోటల్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ నుండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి ఈక్వల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా చూసారా, ఈక్వల్ నంబర్ ఆఫ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఈక్వల్ నంబర్ ఆఫ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టు అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి 25 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి కూడా 25 మార్క్స్. సో టోటల్గా 100 మార్క్స్. ప్రతి క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అండి. క్లియర్గా ఇక్కడ ఇచ్చాం కదండి, 2 మార్క్స్ ఈచ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. సో మీరు ఏ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా కూడాను ఫర్ ఎవ్రీ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ 2 మార్కులు వస్తాయంటే రైట్ ఆన్సర్ ఇస్తేనే. మరి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఎస్ ఫ్రెండ్స్, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 0.5 ఇస్ ద నెగిటివ్ మార్కింగ్. కాబట్టి జాగ్రత్తగా మీరు రైట్ ఆన్సర్ని చూస్ చేసుకోండి. ఓకే, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ టైం అండి. సో టోటల్ టైం ఓన్లీ 60 minutes ఫ్రెండ్స్. 100 క్వశ్చన్స్ ఉన్నాయి, 60 minutesలోనే మీరు క్లియర్ చేయాలి. మరి ఈ 60 minutesలో ఈ 100 క్వశ్చన్స్ని ఎలా క్లియర్ చేయాలి, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను మీకు క్లియర్గా ఏ సెక్షన్ని ఎంత సమయంలో మీరు కంప్లీట్ చేయాలి అనేది ఇక్కడ రాసి చూపించాను. అండ్ మీరు అలాగే ప్రాక్టీస్ కూడా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్ అవేర్నెస్, ఓకే 25 క్వశ్చన్స్ ఉన్నాయి. 25 క్వశ్చన్స్ని కేవలం 5 to 8 minutesలోనే కంప్లీట్ చేయాలి అని చెప్తున్నాను. కేవలం 5 to 8 minutesలోనే. అండ్ నౌ యూ కెన్ పుట్ ఏ క్వశ్చన్, మేడం 25 క్వశ్చన్స్ 5 minutesలో ఎట్లా కంప్లీట్ అవుతాయండి? ఫ్రెండ్స్ ఇట్స్ వెరీ వెరీ సింపుల్. మీరు క్వశ్చన్ని చదవటం చాలా ఫాస్ట్గా ఉండాలి. అందుకే రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఎందుకంటే జనరల్ అవేర్నెస్లో మీరు క్వశ్చన్ చదవగానే మీకు అయితే ఆన్సర్ తెలుస్తుంది లేదా తెలియదు, అంతే. దీని గురించి మీరు ఏది వర్కౌట్ చేయక్కర్లేదు అండ్ దాని గురించి మీరు ఏది ఆలోచించక్కర్లేదు, అంతే కదా. కాబట్టి క్వశ్చన్ చదవగానే యూ డిసైడ్ మీకు ఆన్సర్ వచ్చిందా ఆన్సర్ రాలేదా అని. కాబట్టి మీరు ఎంత ఫాస్ట్గా వాటిని క్వశ్చన్స్ చదవగలిగితే 25 క్వశ్చన్లని మీరు 5 నిమిషాల లోపల చదివి ఆన్సర్ని కూడా గుర్తుపట్టి టిక్ పెట్టేంత ఫాస్ట్గా మీరు ఉండాలంటే డెవలప్ యువర్ రీడింగ్ స్కిల్స్, డెవలప్ యువర్ రీడింగ్ స్కిల్స్. సో ప్లీజ్ రిమెంబర్, మీరు 5 minutesలో అయిపోయేలా చేసుకోండి ప్రాక్టీస్లో. ఓకే, మీరు ఎగ్జామినేషన్ కంటే ముందు ప్రాక్టీస్ చేస్తారు కదా, సో 5 minutesలో కంప్లీట్ అయ్యేలా చూడండి. కానీ మీకు గ్రేస్ 3 minutes ఎగ్జామ్ కాబట్టి కొంచెం టెన్షన్ ఏమైనా ఉండొచ్చు, కాబట్టి ఒక 3 minutes ఎక్స్ట్రాగా పెట్టుకుందాం. కాబట్టి ఇక్కడ నేను ఇచ్చిన ఈ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో 50 minutesకే ఇచ్చాను. 12, 5, 25, 8 50 minutesకే ఇచ్చాను. కానీ ఎగ్జామినేషన్లో 60 minutes. కాబట్టి ఆ గ్రేస్ పీరియడ్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ. కొంచెం స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఆ 10 minutes గ్రేస్ టైం. కాబట్టి మీరు 50 minutes ప్రాక్టీస్లో వచ్చేస్తే ఆ 10 minutes గ్రేస్ పీరియడ్లో మీరు ఈజీగా ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేయగలుగుతారు. అండ్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ టైమింగ్స్ని మీరు దయచేసి నోట్ చేసుకోండి. దీని మీద
you know that VMR Logics, in fact VMR sir, as you all know that, ఈ ఎస్ఎస్సి సిజిఎల్లో ఎక్స్పర్ట్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్లో ఈ రెండిట్లో చాలా కొన్ని వేల మందిని ట్రైన్ చేశారు. ఆ వేల మందిని ట్రైన్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేయాలో చూసి వాళ్ళలో నుండి వచ్చినటువంటి రిజల్ట్స్ని బేస్ చేసుకునే ఈ టైమింగ్స్ అనేవి డిసైడ్ చేయబడ్డాయి. కాబట్టి ప్లీజ్ ప్రాక్టీస్ దీస్ అకార్డింగ్ టు దిస్. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి. జనరల్ అవేర్నెస్కి కేవలం 5 to 8 minutes అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి 8 to 10 minutes. ఆ కాంప్రిహెన్షన్ మీరు ఆ ప్యాసేజ్ చదవాలి. కాబట్టి మామూలుగా స్పాటింగ్ ది ఎర్రర్ అలాంటివి అయితే చాలా ఈజీగానే చదవగానే ఆన్సర్ చెప్పగలుగుతారు తెలిస్తే, కానీ కాంప్రిహెన్షన్కి కొంచెం చదవాలి కాబట్టి నేను కొంచెం టైం ఎక్కువగా ఇవ్వబడుతుంది. సో 8 to 10 minutes ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్. నౌ ద నెక్స్ట్ 2, quantitative aptitude, general intelligence and reasoning. Now quantitative aptitudeకి కొంచెం టైం ఎక్కువగా ఇవ్వబడింది బికాజ్ దీని లెవెల్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు అండ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఫ్రెండ్స్ 25 to 28 minutes. ఒకవేళ మీరు అందులో కొంచెం ఫాస్ట్గా చేయగలిగితే దాంట్లో మిగిలిన 1 or 2 minutes మీరు కాంప్రిహెన్షన్ మీరు వాడుకోవచ్చు. ఓకేనా. నౌ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి కేవలము 12 to 14 minutes. ఇంత తక్కువ టైం ఏంటి మేడం రీజనింగ్ కూడా అని మీరంటే, బికాస్ చాలా వరకు మీకు జనరల్ టాపిక్స్ ఇవ్వబడతాయి. అంటే ఎక్కువగా మీరు ఆలోచించి దాన్ని చాలా వర్కౌట్ చేయాల్సినంత టఫ్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అయితే రీజనింగ్ ఈజ్ అ వెరీ టఫ్ వన్, కానీ ఇందులో అంతగా మీకు ఉండకపోవచ్చు. కాబట్టి మీకు 12 to 14 minutesలో you can definitely complete it. Okay friends, so ఈ టైమింగ్ని మీరు రికార్డ్ చేసుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి. సో నౌ డియర్ ఆల్, టైర్ 2 మీరు టైర్ 1 కంప్లీట్ చేసిన తర్వాత టైర్ 2కి వచ్చినప్పుడు దీస్ 2 ఆర్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అండి. ఓకే, దీస్ 2 ఆర్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ దెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్. ఫ్రెండ్స్, ఇందులో రీజనింగ్ లేదు. ఈ రెండే, క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్. నౌ ప్లీజ్ లుక్ ఎట్ దిస్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, మ్యాక్సిమం మార్క్స్ 200. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్లో యూ హ్యావ్ 200 క్వశ్చన్స్ అండ్ 200 మార్క్స్ అండ్ టైం కూడా చాలా సఫిషియెంట్గా ఇవ్వడం జరిగింది. మరి ఇంత సఫిషియెంట్ టైం ఇచ్చారు ఏంటి అంటే, ఆబ్వియస్లీ లెవెల్ని మీరు యూ క్యాన్ గెస్ ఇట్. సో ఇక్కడ 100 క్వశ్చన్స్కి 2 hours ఇవ్వడంలో ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏంటంటే, చాలా లాజికల్గా క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. లాజికల్గా ఇవ్వబడుతున్నాయంటే చాలా కన్ఫ్యూజన్గా ఇవ్వబడతాయి అన్నమాట. బట్ VMR సర్ ఈజ్ వెరీ ఎక్స్పర్ట్ టు రిలీజ్ యూ ఫ్రమ్ దట్ కన్ఫ్యూజన్ కదా. కాబట్టి నౌ ఫ్రెండ్స్, నథింగ్ టు వరీ ఎట్ ఆల్. ఈ 100 క్వశ్చన్స్ని మీరు 100కి 100 కూడా చేయగలుగుతారు. ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ దెన్ ఇక్కడ 200 క్వశ్చన్స్ ఎందుకు ఇచ్చారంటే, చాలా వరకు అన్నీ కూడా మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఓన్లీ రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్కి మాత్రమే కాస్త మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, సో 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అండ్ ఫ్రెండ్స్ 2 hours time, 120 minutes. Now ఈ రెండు ఏంటి అంటే, దీస్ 2 ఆర్ ది ఆప్షనల్స్ అన్నమాట. ఒకవేళ మీరు JSO అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి మీరు అప్లై చేస్తే అప్పుడు మీరు సెపరేట్గా మరొక పేపర్ రాయవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు JSOకి అప్లై చేశారు కాబట్టి ఈ రెండింటిని స్కిప్ చేయొచ్చా మేడం అంటే, నో 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 నో, స్కిప్ చేయడానికి వీల్లేదు. అవి రెండు ఎలాగో రాయాలి. ఇన్ అడిషన్ టు దోస్ 2, మీరు JSO పోస్ట్కి మీరు అప్లై చేస్తే కనుక ఇంకొక సెపరేట్ పేపర్ ఓన్లీ ఆన్ స్టాటిస్టిక్స్ పైన రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ పేపర్ 3. పేపర్ 3 ఈజ్ ఆన్ స్టాటిస్టిక్స్. ఓకేనండి, దాంట్లో నుంచి కూడా 100 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్క్స్, 2 hours టైం. ఒకవేళ మీరు AAO, ఓకే అంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కానీ, ఒకవేళ మీరు ఈ జాబ్కి మీరు అప్లై చేస్తే పై 2 పేపర్లతో పాటు
ఈ ఫోర్త్ పేపర్ కూడా రాయవలసి ఉంటుంది. ఇందులో మీకు ఉండేటువంటి 2 సబ్జెక్ట్స్ ఆర్ ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్. ఓకేనండి. సో ఇవి రెండు కూడా ఆప్షనల్స్, యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్డ్. ఇవి రెండు కూడా ఆప్షనల్స్. ఒకవేళ మీరు జేఎస్ఓకి కనుక అప్లై చేస్తే స్టాటిస్టికల్ పేపర్ ఉంటుంది. మీరు ఏఏఓకి కనుక మీరు అప్లై చేస్తే ఎకనామిక్స్ అండ్ ఫినాన్స్ ఉంటుంది. ఓకేనా. నౌ ఫ్రెండ్స్, మీరు టైర్ 2 క్లియర్ చేసిన తర్వాత యూ కమ్ టు టైర్ 3. టైర్ 3 ఈజ్ టోటలీ పేపర్ అండ్ పెన్ మోడ్, కంప్లీట్గా ఆఫ్లైన్ మోడ్ అనమాట. మొదటి రెండు ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసుకున్నాం కదా, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది మాత్రము పేపర్ అండ్ పెన్ మోడ్ ఆఫ్లైన్లో ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్ ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చేసాము. ఇట్ విల్ బీ ఇన్ ఎ డిస్క్రిప్టివ్ పేపర్. దేనిపైన ఉంటుంది? ఎస్ఏ, ప్రసి, లెటర్ ఆర్ అప్లికేషన్స్, వీటి మీదే ఉంటుంది. అంటే లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి, లెటర్ రైటింగ్ ఆర్ ప్రెసీ రైటింగ్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ మార్క్స్. అంటే లెటర్ రైటింగ్కి 50 మార్క్స్ అండ్ ఎస్ఏ రైటింగ్కి 50 మార్క్స్ ఇలా ఇవ్వబడతాయి. సో టైర్ 3 కంప్లీట్ అయిపోయిన తరువాత మరి టైర్ 4 మీరు కంపల్సరీగా టెస్ట్ తీసుకోవాలా అంటే ఇట్ డిపెండ్స్ డియర్ ఫ్రెండ్స్. అది కంప్లీట్గా స్కిల్ బేస్డ్ వన్, అంటే కంప్యూటర్ స్కిల్ బేస్డ్ వన్. ఇన్ కేస్ మీకు గనక ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఎగ్జిక్యూటివ్ లెవెల్లో కానివ్వండి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో కానివ్వండి, అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ లెవెల్లో కానివ్వండి, ఒకవేళ ఆ హై లెవెల్ పోస్ట్లోకి గనక కావలసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ కాకపోతే, ఓకేనండి, దాని కట్ ఆఫ్ మార్క్ని గనక మీరు మీట్ కాకపోతే కొంచెం దానికంటే లిటిల్ లోవర్ లెవెల్ పోస్ట్లో లైక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అంటే అసిస్టెంట్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఆర్ ఎక్సైజ్ ఆఫీస్ ఆర్ పోస్టల్ డిపార్ట్మెంట్లో మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఇన్ కేస్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఒకవేళ మిగిలిన వాటికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే కట్ ఆఫ్ మార్క్ని గనక మీట్ కానప్పుడు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ టైర్ 4 అండి. ఈ టైర్ 4లో కేవలం స్కిల్ టెస్ట్ మాత్రమే టెస్ట్ చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని కానీ నంబర్ ఆఫ్ మార్క్స్ అని కానీ ఏమీ ఉండదు. బట్ దేర్ ఇట్ విల్ బి సీన్ యువర్ అక్యురసీ అండ్ స్పీడ్ లిమిట్. అంటే అక్యురసీ అంటే తప్పులు రాకుండా ఎంత ఫాస్ట్గా మీరు టైప్ చేయగలుగుతారు అనేది మాత్రమే టెస్ట్ చేయబడుతుంది. సో ఇట్స్ కంప్లీట్లీ స్కిల్ బేస్డ్ వన్. సో ఫ్రెండ్స్, ఇలా ఎస్ఎస్సి సిజిఎల్ 4 టైర్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయబడుతుంది. అండ్ సో నౌ ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు నౌ టెల్ యూ, అసలు ఈ ఎస్ఎస్సి సిజిఎల్లో ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి, అవి ఎక్కడెక్కడ పోస్టులు ఇవ్వబడతాయి. లెట్ us హ్యావ్ అ లుక్ ఎట్ దామ్. యాక్చువల్గా 34 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయండి, విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 కేటగిరీస్. 34 రకాల పోస్టులు 4 కేటగిరీలో డివైడ్ చేశారు. ఒకటి ఏఏఓ, రెండవది జేఎస్ఓ, మూడవది ఎగ్జిక్యూటివ్ అండ్ నాలుగవది నాన్ ఎగ్జిక్యూటివ్. అండ్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను, మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఏఏఓ లెవెల్కి కనుక మీరు వెళ్ళాలి అనుకుంటే, ఆ పోస్ట్కి వెళ్ళాలనుకుంటే టైర్ 2లోనే మీరు పేపర్ 4 కంప్లీట్ చేయాలి. పేపర్ 4 ఈజ్ ఆన్ ఎకనామిక్స్ అండ్ ఫినాన్స్. అలాగే జేఎస్ఓ గనక మీరు అప్లై చేస్తే మీరు టైర్ 2లోనే మీరు పేపర్ 3ని కంప్లీట్ చేయాలి. అంటే స్టాటిస్టికల్ పేపర్ని కూడా మీరు క్లియర్ చేయాలి. ఓకేనా. నౌ ఫ్రెండ్స్, ఈ 2 పోస్టులు కాకుండా మిగిలిన పోస్టులకి ఏవైనా సరే పేపర్ 1, పేపర్ 2 కంప్లీట్ చేయాలి. అంటే వీటికి పేపర్ 1, పేపర్ 2తో పాటు ఇవి కూడా కంప్లీట్ చేయాలన్నమాట. నౌ డియర్ ఫ్రెండ్స్, లెట్ us హ్యావ్ అ లుక్ ఎట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్. మీరు ఎక్కడెక్కడ పోస్ట్ కావచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా, మినిస్ట్రీ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా, దెన్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్లోను, ఎగ్జామినర్గాను, ప్రివెంటివ్ ఆఫీసర్గాను, అండ్ ఫ్రెండ్స్ సిబిఐలోను, అండ్ ఆడిటర్స్గా, అకౌంట్స్ ఆఫీసర్గా, పోస్టల్ డిపార్ట్మెంట్లో మరియు ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా. చూసారు కదండి. సో దెర్ ఆర్
different departments. You can enjoy your work. Now friends, I would like to give you one important information from VMR Logics. నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ముందస్తుగా తెలుపుతూ మీకు ఒక కానుకనిస్తోంది. దట్ ఈజ్ అమేజింగ్ డిస్కౌంట్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ లుక్ ఎట్ దిస్. ఇప్పటి వరకు మీరు చూసారు కదండి అరిథమెటిక్ ఎంత ఇంపార్టెంట్. టైర్ 2లో అయితే టోటల్గా వీ హ్యావ్ arithmetic 100 questions for 200 marks. And the important arithmetic actual course fee 3000 మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా. కానీ మీరు 1st January 2021 నాడు తీసుకుంటే కేవలం 1499కి మాత్రమే మీకు ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ విత్ వ్యాలిడిటీ 5 months. అండ్ ఫ్రెండ్స్, మోర్ దాన్ 160 వీడియోస్. ప్రతి వీడియో నిడివి 40 నిమిషాల కంటే పైనే ఉంటుంది. కొన్ని గంట 10 నిమిషాలు, గంట 15 నిమిషాల వరకు కూడా ఉంది. ఫ్రెండ్స్, వీఆర్ నాట్ చీటింగ్ యూ. కొన్ని వీడియోస్ చూడండి, కేవలం 10 నిమిషాలు, 8 నిమిషాలు, 9 నిమిషాలు ఒక వీడియో అని ఉంటుంది. బట్ విఎంఆర్ లాజిక్స్లో ఒక వీడియో నిడివి కనీసం 40 నిమిషాలు, 60 వీడియోల కంటే ఎక్కువగా మీకు అరిథమెటిక్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంతటి వీడియో ఇన్ఫర్మేషన్ కూడా, అంటే అంతటి సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కేవలము 1499కి మాత్రమే విఎంఆర్ లాజిక్స్ అందిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు 1st January మిస్ అవుతే 2nd January to 5th January మీరు 1999 ఆర్ 1999 1999 రూపాయలకు తీసుకోవచ్చు. 5th January తర్వాత తీసుకుంటే ఫ్రెండ్స్, యు మోస్ట్ వెల్కమ్ ఫర్ 3000కి మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. నౌ రీజనింగ్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ మీరు ఏదైనా ఇండివిజువల్ కోర్స్ అంటే ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకోవాలి అనుకుంటే మామూలుగా అవుతే ఫ్రెండ్స్ 1500 ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే నూతన సంవత్సర కానుకగా మీకు 1st January to 5th January 5 రోజుల వరకు ఉంటుంది. మీకు ఈ డిస్కౌంట్ కేవలం 999కి మాత్రమే, 999కి మాత్రమే. Isn't it amazing? Yes. Now, general studies. Actual course fee 2500, which is very, very, very affordable price, friends, because మీకు బాగా తెలుసు జనరల్ స్టడీస్లో హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, దెన్ జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఎక్కడ కూడా విఎంఆర్ లాజిక్స్ కాంప్రమైజ్ అవ్వలేదు. టు గివ్ యూ ఇన్ఫర్మేషన్, అదంతా కలిపి కేవలం 2500కి, విచ్ ఇస్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. అయినా కూడా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా సక్సెస్ రావాలని కోరుకుంటూ మీకు ఇంకా మంచి కానుకగా 1200కి మాత్రమే ఇస్తున్నాము. అవైల్ దిస్ ఆపర్చునిటీ ఆన్ 1st January 2021. ఒకవేళ మీరు 1st January మిస్ అవుతే 2nd January to 5th January ఫ్రెండ్స్ 1500కి మాత్రమే మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు పూర్తి కోర్సుని తీసుకోవాలి అనుకుంటే ఆ పూర్తి కోర్సు ఏ ఎగ్జామినేషన్స్కి సరిపోతుంది అంటే ఎస్ఐ కానిస్టేబుల్స్కి, ఎస్ఎస్సి సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, తర్వాత ఐబీకి కూడా ఫ్రెండ్స్, ఐబీకి, దెన్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, మీరు ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా రాయవచ్చు. మేము మా కోర్స్ సిలబస్ని అలా డిజైన్ చేసాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీజు అంటూ ప్రత్యేకంగా పెట్టి మేము విద్యార్థులని, అభ్యర్థులని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కాబట్టి కొన్ని ఎక్కువగానే మీకు ఇచ్చాము, సో దట్ మీరు ఏ ఎగ్జామినేషన్ అయినా సరే అవలీలగా రాసేయచ్చు. అలాంటి మొత్తము కోర్సుకి మేము ఇచ్చినటువంటి ఫీ కేవలం 7500, 7500 మాత్రమే. అయితే
మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, అమేజింగ్ డిస్కౌంట్స్. ఎస్ ఇట్ ఈస్. ఆన్ 1st January మీరు కేవలం 4,999కి మాత్రమే పొందవచ్చు. Isn't it very amazing? Don't miss this opportunity, dear friends. Just don't miss it. Then, ఒకవేళ మీరు 1st January కాకుండా తర్వాత తీసుకుంటాను అంటే 2nd January to 5th January 5,500కి మాత్రమే మేము మొత్తం కోర్సుని మీకు అందిస్తున్నాం. ఇకపోతే 5th January తర్వాత కూడా మీరు తీసుకోవచ్చు. యూఆర్ మోస్ట్ వెల్కమ్. దెన్ ద కోర్స్ ఫీ ఈజ్ 7,500. సో ఫ్రెండ్స్, అవైల్ దిస్ ఆపర్చునిటీ. కొత్త సంవత్సరానికి మేము మిమ్మల్ని స్వాగతిస్తూ మీకు కంప్లీట్ విజయాన్ని, కొత్త సంవత్సరానికి మిమ్మల్ని స్వాగతిస్తూ మీకు కంప్లీట్ విజయం వస్తుంది అని ఆశిస్తూ మీకు ఈ కానుకనిస్తున్నాం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. బాయ్. విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఇట్స్ యువర్ విమా.